హైందవ ధర్మం ప్రకారం శ్రావణ మాసం ప్రత్యేక పూజలు చేయడానికి అనుకూలమైనదిగా చెప్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవితో పాటుగా మహాశివుడిని కూడా ఆరాధిస్తారు. శ్రావణంలో మహాశివుడిని నిత్యం ఆరాధించే వారికి ఏదో ఒక సమయంలో కలలో తప్పనిసరిగా పాములు కనిపిస్తాయని పండితులు చెప్తున్నారు. ఇలా పాములు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందని స్వప్న శాస్త్రికులు చెప్తున్నారు. మరి కలలో పాములు కనిపిస్తే కలిగే ప్రయోజనాలు, కలలో పాములు కనిపిస్తే వాటికి అర్థాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలలో జంట పాములు కనిపిస్తే ఆనందానికి చిహ్నంగా చెప్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని, సంపద శ్రేయస్సు కలుగుతుందని చెప్తారు. అంతేకాదు అదృష్టానికి కూడా ఇది చిహ్నం. త్వరలో మీ కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు త్వరలోనే శుభవార్తలు వింటారని పండితులు చెప్తున్నారు. సంపదకు లోటు ఉండదని పండితుల అభిప్రాయం. కలలోనే కాకుండా బయట ఎక్కడైనా సరే జతపాములు కనిపిస్తే శుభప్రదంగా చెప్తారు. ఇంటి ఆవరణలో ఇలాంటి పాములు కనిపిస్తే కుటుంబంలో పురోగతి కలుగుతుందని, జీవిత దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందని, భూమిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారని పండితులు చెప్తున్నారు. అంతేకాదు కలలో తెల్లని జంట సర్పాలను చూడడం శుభప్రదంగా చెప్తారు. శివుడు ప్రసన్నుడైతే కలలో ఇటువంటి సర్పాలు కనిపిస్తాయని అంటారు. రాబోయే కాలంలో సానుకూల మార్పులు, ఆర్థిక లాభాలు, విజయాలను కలిగిస్తాయని చెప్తుంటారు. ఇక కలలో మగ ఆడాపాములు కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. త్వరలోనే సంపద వృద్ధి చెందుతుందని, ఆనందానికి సంకేతం కావచ్చని, అదృష్టం విజయానికి సంకేతంగా ఉంటుందని కూడా చెప్తారు.